గారు ఒక నాయకుడిగా ఎట్లా ఎదిగారు అనే విషయం గురించి మాట్లాడారు. సో ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నా సార్. ప్రస్తుతం విద్యా సంస్థలు ఏ విధంగా అభివృద్ధి చెందినవి మాకు చెప్పగలరా అని వైసీపీ నాయకుడు మధుసూదన్ రెడ్డి గారు అని అన్నారు. సార్ ఒక మాట చెప్తున్నా సార్. కోర్టుకి కుచ్చుటోపీ పెట్టి బైజూస్ అనే కంపెనీ ఇవాళ దివాలా తీసే కంపెనీతో వైఎస్ జగన్ రెడ్డి గారు పెట్టుకున్నది ట్యాబ్లు ఇవ్వడం అనేది చాలా నీచమైన చర్య. పెద్ద స్కామ్ కూడా దాగుంది. అది సాక్షాత్తు కోర్టులే చెప్పినాయి. ఇంకోటి, పాఠశాలకి రంగులేసి మేము అభివృద్ధి చేసామని మేము చెప్పుకోవట్లేదు. ఆ రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఒక స్కూల్ విషయంలో నేను మెచ్చుకున్నారు కాదంటే, ఆ రకంగా చెప్పాలంటే లోకేష్ గారు కూడా మంగళగిరి నియోజకవర్గంలో 16 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ రోజున ఒక పెద్దగా ఒక స్కూల్ కార్పొరేట్ లెవెల్లో ఒక గవర్నమెంట్ స్కూల్ తీర్చిదిద్దారు. తమ్ముడు ఒకటి కాదు, దేశంలో రాష్ట్రంలో చాలా ఉన్నాయి. లెట్ మీ కంప్లీట్ సార్. చాలా ఉన్నాయి. ఉండండి, లెట్ మీ కంప్లీట్. ఇవాళ విద్యా సంస్థలు అన్నిటిలో కూడా పిల్లలకి రాజకీయ రంగు పొలమకూడదని ఎక్కడా కూడా ఫ్లెక్సీలో రాజకీయ నాయకుల ఫోటోలు పెట్టినట్లా. మీకు ఆ విషయం తెలుసా సార్? మధ్యాహ్న భోజనం పథకం కింద డొక్కా సీతమ్మది ఇస్తున్నారనే మాత్రమే తెలుసు. కానీ ఇవాళ విద్యా ప్రమాణాల్లో ఏ నాయకుడైనా కానీ గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలు ఫోటోలు 10th క్లాస్ పాస్ అయిన ఫోటోలు ఇవాళ ఫ్రంట్ పేజీలో వచ్చినాయంటే దానికి కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే. కూటమి ప్రభుత్వం తీసుకున్న విద్యా ప్రమాణాలు పెంచిందనే చెప్పాలి. లక్ష్మీకాంత్ గారు మిమ్మల్ని ఒక మాట అడిగారు, మీరే మాట్లాడారు. ఒక్క మాట అడిగినాడు, క్వశ్చన్ అడిగినండి సార్. ఏదైనా కూడా మంచి చెడులని ప్రతి ప్రభుత్వంలోనూ ఉంటాయి. ఓపెన్గా మాట్లాడదాం. జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సరిగ్గా చేయలేదు కాబట్టి ప్రజలు అటువంటి తీర్పు ఇచ్చారు. స్కూల్స్ విషయంలో పిల్లలకి ఎడ్యుకేషన్కి సంబంధించిన దాని విషయంలో గత ప్రభుత్వం కొంత మంచి చేసిందన్నమాట వాస్తవమా కాదా? నేను ఒప్పుకోను సార్. అబ్బా ఇంకొదిలేండి సార్, ఇంకొదిలేండి సార్. వాళ్ళకి ఈయన కూడా పుస్తకాల్లో తెలుసుకున్నాడు సార్. జనసేన నాయకులు కూడా పుస్తకాల్లో చెప్పండి. ఆయన ఎందుకో చెప్పారు. నేను ఒక మాట చెప్తున్నా. ఒక గండపూడి లాంటి స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఉండాలి అని చెప్పేసి వాళ్ళని అదేమంటారంటే ఒక రుద్దేసి వాళ్ళు బయటికి తీసుకొచ్చి సభల మీద మాట్లాడించడం కాదు సార్. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి గవర్నమెంట్ స్కూల్లో అటువంటి విద్యా విధానం ఇవ్వాలి. ఆ విద్యా విధానం ఇవ్వడంలో జగన్మోహన్ రెడ్డి గారు పేర్లని చెప్పాలి. సాక్షాత్తు సభల్లో పవన్ కళ్యాణ్ గారిని విద్యా వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానాలు తప్పుపట్టిన ఎవరైనా సరే మనిషిగా ఉండడానికి అర్హులు. ఎందుకంటే పార్టీలకు అతీతంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. చెప్పండి. విద్యా ప్రమాణాలు పెంచాల్సిన అప్పటి ప్రభుత్వం జగన్ రెడ్డి గారు సభల్లో పక్క పార్టీ నాయకులు తిట్టించడం తప్పు. జగన్ మావయ్య అని పాటలు పెట్టించుకోవడం తప్పు. సార్ ఇక్కడ నేను ప్రధానంగా చెప్తుంది ఒకటే, రాజకీయంగా పిల్లలకి ఆ రంగు అనేది పొడవకూడదు. ఆ విషయంలో ఇవాళ రోజున కూటమి ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంది. తల్లిదండ్రులతో మంత్రాలు జరుగుతుంది. నెలకు ఒకసారి మీటింగ్లు పెడుతున్నాం. ఆ విధంగానే ఇప్పుడు కొన్ని చోట్ల ల్యాబులు కానీ కంప్యూటర్ కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారే ఇచ్చారనే విషయం మీకు తెలుసా? చాలా చోట్ల అడిగిన వెంటనే సాయంత్రానికి కంప్యూటర్లో ల్యాబ్లు ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్ గారు అని తెలుసా? కూటమి చాలా రేపటి భవిష్యత్ కోసం కూటమి ప్రభుత్వము చాలా పారదర్శకంగా ముందుకెళ్తుంది. ఈ విషయంలో మాత్రము మేము ముందే ఉన్నామని చెప్తున్నాం. రైట్, మీ అభిప్రాయం అర్థమైంది. మీరు చివరిగా చెప్పండి సార్. ఇప్పుడు విజయశేఖర్ గారు ఒక్క నిమిషం ఉండండి, మీరు మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారికి పంచాయతీరాజ్ ఎలక్ట్రానిక్ వచ్చింది. సార్ పవన్ కళ్యాణ్ గారికి పంచాయతీరాజ్ శాఖలు ఎంత ర్యాంక్ వచ్చింది, లేదంటే లోకేష్ గారికి విద్యాశాఖలు ఎంత ర్యాంక్ వచ్చింది సార్? వాళ్ళని తక్కువ చేసి చూడడం కదా అది సార్. వాళ్ళు ఈరోజు ఈ రాష్ట్ర నాయకులు, దేశంలో పేరున్న నేతలు, వారు ఉండొచ్చు, ఒక మంత్రిత్వ శాఖకు మంత్రిగా ఉండొచ్చు. అంత మాత్రాన పంచాయతీరాజ్ శాఖ ఎంత ర్యాంక్ వచ్చింది, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా పర్ఫామ్ చేస్తున్నారు, ఇదే సార్
ఈ రోజు కొన్ని లక్షల మందిని ప్రభావితం చేయగల వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక శాఖ పరిమితం చేయడం ఏంది? అట్లాగే ఈ రోజు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఈ రోజు దేశం పార్టీని ముందుకు నడిపిస్తున్న వ్యక్తి ఈ రోజు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో, మళ్ళా చెప్తున్నా, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఈ రోజు రకరకాల దేశాల్లో తిరిగి ఈ రోజు పెట్టుబడులు తెస్తున్న నేపథ్యం, అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ తో అనుసంధానం అయ్యి ఈ రోజు రకరకాల కంపెనీలు కావచ్చు, లేకపోతే పర్మిషన్స్ కావచ్చు తీసుకొస్తున్న వైనం, అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో పరిశ్రమలు తెస్తున్న వైనం, అట్లాగే సార్ దేశీయ నాయకత్వంతో తను ప్రవర్తిస్తున్న తీరు, మాట్లాడుతున్న తీరు, మన అవసరాలను తీరుస్తున్న తీరు అవి చూడాలి. కానీ విద్యాశాఖలో ముస్తాబని రైట్ సార్, సమయం అయిపోయింది. ఎస్ విజయశేఖర్ రెడ్డి గారు, ఎస్ మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ సార్ ఇవన్నీ కూడా చాలా సార్ లోకేష్ గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు తక్కువ చేసి చూడటమే. వీరు వైసీపీ వారు ఒక పద్ధతి ప్రకారం, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రము ఆయన రాష్ట్ర నాయకుడు, ముఖ్యమంత్రి, ఆయన అన్ని మంత్రి శాఖలకు ఆయన ఉంటాడు. కానీ లోకేష్ గారి మాట వస్తే ఓన్లీ విద్యాశాఖ అంటారు. సార్ నేను అదే అంటున్నా, లోకేష్ గారిని ఒక శాఖకు పరిమితం చేయొద్దండి. ఆయన ఈ రోజు తెలుగుదేశం పార్టీకి కాబోయే అధ్యక్షుడు, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, అర్థం చేసుకోవాలా సార్. ఆయన ఏ శాఖలైనా మాట్లాడారు. సార్ పార్టీ ఈ రోజు ప్రభుత్వం వచ్చిందంటే కారణం నారా లోకేష్ గారు. 124 సీట్లు వచ్చాయంటే కారణం నారా లోకేష్ గారు. ఎందుకంటే మంత్రి శాఖల గురించి మాట్లాడతారు మీరు సార్. సార్ ఏనాడైనా జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలకు పోయి ఒక కంపెనీతో మాట్లాడా? ఎక్కడైనా ఒకటి ప్రసారం అయిందా? నిజంగా లైవ్ పెట్టి ఎప్పుడైనా మాట్లాడించారా? లేదంటే సార్ ఏ సీఎల్కి ఎప్పుడైనా పోయారా? సౌత్ కొరియాకి ఎప్పుడైనా పోయారా? రష్యాకి ఎప్పుడైనా పోయారా? ఆస్ట్రేలియా పోయారా? ఇంగ్లాండ్ పోతారు మందుల కోసం, కానీ ఎప్పుడైనా కంపెనీతో మాట్లాడిపోయారా? లేదు అమెరికాకు పోయారా? ఇవి మాట్లాడండి సార్. సార్ ఈ రోజు సార్ ది వీక్ మ్యాగజైన్ ఏం చెప్పిందండి? 25% పెట్టుబడులు ఈ దేశంలో 25% కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాయని వారే గట్టిగా మారుతున్న నేపథ్యం. హలో మరి మంత్రిత్వ శాఖలో ఏం చేస్తున్నారని రైట్ మీ అభిప్రాయం అర్థమైంది సార్. విజయశేఖర్ రెడ్డి గారు అన్యదా భావించుకునే సమయం అయిపోయింది, మీరు కంక్లూడ్ చేయండి సార్. సార్ ఈ రోజు కూటమి ప్రభుత్వం పనితీరు ఏ విధంగా ఉందంటే, ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అని నేను తెలుగుదేశం పనితీరు ఏ విధంగా ఉండదంటే, ఇది ఏరు దాటిన తర్వాత తెప్పదాల్చేటువంటి మాటలు ఈరోజు విజయశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం లోకేష్ వల్లనే ఈ ప్రభుత్వం వచ్చిందంట. అంటే ఆయన్ని అందువల్లనే అన్ని శాఖలు ఆయన గురించి మాట్లాడచ్చంట. మరి పవన్ కళ్యాణ్ లేకుంటే మీరు ముఖ్యమంత్రి కాగలరా చంద్రబాబు? మీరు పవన్ కళ్యాణ్ ఓట్లు లేకుంటే మీరు ముఖ్యమంత్రి కాగలరా చంద్రబాబు నాయుడు? మీరు మరి పవన్ కళ్యాణ్ని ఎందుకు తక్కువ చేసి మాట్లాడుతున్నారు ఈరోజు ఈ విధంగా? అంటే పవన్ కళ్యాణ్ శాఖలో కూడా మీరు వచ్చేస్తారా లోకేష్? మరి పవన్ కళ్యాణ్కి అంత శక్తి లేదా? అన్ని శాఖల్లో మాట్లాడే శక్తి లేదా? హోంమంత్రిత్వ శాఖలోకి వెళ్తే పవన్ కళ్యాణ్ మీరు ఎందుకు అక్షంతలు వేసి వెనక్కి దగ్గారో? హోంమంత్రి గురించి, హోంమంత్రి యొక్క శాఖత్వం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు మీరు ఎందుకు వెనక్కి అక్షంతలు వేసి వెనక్కి పెట్టారు పవన్ కళ్యాణ్ గారిని? ఎందుకు వెనక్కి దగ్గర? ఆయనకు మాత్రం హోంమంత్రిత్వ శాఖ గురించి మాట్లాడే హక్కు లేదు. ఆయన మీ గెలుపులో కుటుంబ ప్రభుత్వం రావడానికి పవన్ కళ్యాణ్కి ఏ విధమైనటువంటి బాధ్యత లేదు, ఏ విధమైనటువంటి ఇది లేదు. ఆయన వల్ల మీరు ఈ యొక్క ముఖ్యమంత్రి కాలేకపోయారా? మీ పార్టీ అధికారంలోకి రాకపోయిందా? ఏంటిది? ఎవరు తాగిన తర్వాత తెప్పదగలు పెట్టేటువంటి పరిస్థితి. చివరిగా చూడండి సార్, వీళ్ళకి లోకేష్ గారికి కానీ, లేకుంటే మన చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ యొక్క వాళ్ళ సమాజం ఉన్నా సరే ఏ విధమైనటువంటి బాధ్యత కానీ, నమ్మకం కానీ, వాళ్ళ ఇంట్రెస్ట్ కానీ, ఇష్టం కానీ లేదు. ఎందుకంటే సాక్షాత్తు దైవ సమానులైనటువంటి చిరంజీవిని తిట్టినటువంటి ఈ చింతకాయల విజయ్కి ఈ రోజు రాజ్యసభ ఇస్తారు సార్. నిజంగా పవన్ కళ్యాణ్ కుటుంబం మీద తెలుగుదేశం పార్టీకి ఒక విశ్వాసం ఉంటే, నమ్మకం ఉంటే, గౌరవం ఉంటే చింతకాయల విజయ్ అనేటువంటి వ్యక్తి చిరంజీవి గారిని తిట్టినటువంటి దైవ సమానులు చిరంజీవి గారు ఆయన తిట్టినటువంటి ఈ చింతకాయల విజయ్కి ఈ రోజు రాజ్యసభ ఇచ్చారంటే వాళ్ళ కుటుంబం పైన, పవన్ కళ్యాణ్ పైన, ఈ తెలుగుదేశానికి, చంద్రబాబుకి, ఈ యొక్క లోకేష్ కి ఉండేటువంటి మర్యాద దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఎంత జాకిలెత్తి లేపినా పవన్ కళ్యాణ్ కాదనుకున్నా, లోకేష్ ఎంత జాకిలెత్తి లోకేష్ మీరు ఎట్టి పరిస్థితుల్లో నిలబెట్టారు. జాకీలు పడిపోతున్నారు, ఏదో ఒక జాకీలు పడిపోతున్నట్టు మాకేం అవసరం సార్, మాకేం అవసరం? మాకు చిరంజీవి అంటే నచ్చదండి.
మేము చిరంజీవి వద్దాను, చిరంజీవి నచ్చితే మాకు నచ్చదు, చిరంజీవి విమర్శిస్తే మాకు నచ్చదు. ఇది లేదు. సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారే ఒక ఇంటర్వ్యూగా ఏంది అనుయేదా భావించండి. ఓన్లీ స్టేట్మెంట్లకే సంబంధం, అదే స్టేట్మెంట్ల వరకే పరిమితం. మరి హోంశాఖలో లోకేష్ యొక్క పాత్రని ఎందుకు తగ్గించారు, ఎందుకు అతనికి అక్షంతలు వేశారు లోకేష్ కి? మీ శక్తులు అరాచక శక్తులు వచ్చినా గానీ, ఎంత కుల మతాల మధ్య గొడవలు పెట్టా గానీ, కూటమి మధ్య మీరు విచ్ఛిన్నం చేయడానికి వద్దు. మీరు కలిసే ఉండండి, మీరు ఊడికం చేయండి, చంద్రబాబుకు ఊడికం చేయండి, చంద్రబాబు పాదాల దగ్గర అవన్నీ ముఖ్యమంత్రి చేసే ఐడియా లేదు, ఐడియా లేదు. మీరు ఊడికం చేయండి. మీ అభిప్రాయం అర్థమైంది. ధన్యవాదాలండి మేడా విజయశేఖర్ రెడ్డి గారు. ధన్యవాదాలండి మేడా విజయశేఖర్ రెడ్డి గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలండి.